మరి లవ్ లో సక్సెస్ అయిన ఆయన లైఫ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యారు? మా లవ్ అక్కడనే చచ్చినా బతికినా ఈయనతోనే బతుకుతా అని 8 months ఇక కంప్లీట్ అయ్యే ఇంకొక 2 days అయితే 9 పడతాయి. ఆక్సిజన్ పెట్టి ఇట్లా ఇట్లా అంటే ఇక అంటే తల్లి చనిపోయిందని నా పిల్లలకి తెలియదు కదా. తను లేకపోతే నేనెందుకని చనిపోదామని అనుకున్నా. చేయి పట్టుకొని అంత ఎట్లా అవుతుంది మంచిగా అనిపిస్తలే అని చెప్తే. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ B1 న్యూస్. నేను మీ ప్రియాదాసరి. సో ప్రతిరోజు మనం చాలామంది లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ వింటూ ఉంటాం. కొన్ని విన్నప్పుడు మనకెందుకులే అని వదిలేస్తాము, కొన్ని విన్నప్పుడు అయ్యో అలా జరిగిందా అనుకుంటాం. కానీ ఈరోజు ఇంటర్వ్యూలో ఒక పర్సన్ యొక్క లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మనం విన్నామంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకుంటారు. అలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసి వచ్చారు ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా సాయి ది లైఫ్ ఫెయిల్యూర్ అని ఉంటుంది. మరి లవ్లో సక్సెస్ అయిన ఆయన లైఫ్లో ఎందుకు ఫెయిల్ అయ్యారు, అసలు ఆయన లైఫ్లో ఏం జరిగింది, ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సాయి గారు. నమస్కారం. ఎవరినన్నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతాము, కానీ మిమ్మల్ని ఆ మాట అడగలేకపోతున్నాను. మీ వైఫ్ చనిపోయారని తెలిసింది, సారీ ఫర్ ద లాస్. బట్ అసలు ఎలా చనిపోయారని తెలుసుకునే ముందు అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి? మాది వచ్చేసి కరీంనగర్ డిస్టిక్, ఇక్కడ ఇల్లంతకుంట మండలని పాతర్లపల్లి విలేజ్ మేడం. అక్కడే అమ్మ నాన్న నేను ముగ్గురం అక్కడే ఉంటాం. డాడీ కుమరయ్య, అమ్మ స్వరూప. నేను వచ్చేసి ఇక్కడ నా స్టడీ అనేది ఇక్కడ సిటీ సైడ్ పక్కనే ఇక్కడ 10th వరకు కంప్లీట్ చేశాను. ఇంటర్ వచ్చేసి జమ్మికుంటనే గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చేశాను ఇంటర్. తర్వాత నెక్స్ట్ డిగ్రీ ప్రైవేట్ అక్కడ సాయిరామ్ డిగ్రీ కళాశాల అని అక్కడ ఉంటుంది. అక్కడ డిగ్రీ చేస్తుండగా మా వైఫ్ శృతి గారు పరిచయం. అక్కడనే నా లవ్ స్టోరీ అనేది లవ్ అనేది అక్కడ నుండి స్టార్ట్ అయింది. వాళ్ళ వచ్చేసి వరంగల్ డిస్టిక్ కమలాపూర్ మండల్ భీంపల్లి విలేజ్ అని వాళ్ళది. మా ఇద్దరిది సేమ్ కాలేజ్ అన్నట్టు. తనది కూడా డిగ్రీలో పరిచయం ఏర్పడ్డది అన్నట్టు. మా లవ్ అక్కడనే స్టార్ట్ అయింది. అక్కడ నుండే అంటే ఇద్దరం డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఇక నార్మల్గా చదువుకుంటుండే ఇక లవ్ అని అట్లా నేను ప్రపోజ్ చేశాను, తను కూడా యాక్సెప్ట్ చేసింది. అట్లా మా లవ్ అనేది ఒక 6 months 8 months 1 year దాకా అట్నే కొనసాగింది. తర్వాత వాళ్ళ ఇంట్లో మా మ్యాటర్ అనేది ఇక కొన్ని ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ఇంట్లో తెలిసింది. తనని కాలేజీకి రానియకుండా ఉండి వేరే ఇక్కడ మాకు దగ్గరలో వరంగల్ అని అక్కడికి ఏదన్నా జాబ్ చేసుకో ఇక చదవద్దని పంపించేశారు. తనని పంపించేస్తే ఇక తను ఇక నాకు కాంటాక్ట్ అయ్యి నేను నీ దగ్గరికి వచ్చేస్తా అది అని అంటే వద్దు మాట్లాడుకున్నామంటే లేకుండా ఇక తను నా దగ్గరికే వచ్చేసింది. మీరు అసలు పేరెంట్స్తో చెప్పలేదా? అంటే మీ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ చెప్పడం జరిగింది? లేదు, మా పేరెంట్స్కి తెలుసు, అది వరకే తెలుసు. అంటే మా ఇంటికి ఫెస్టివల్స్కి అని కాలేజ్ టైంలోనే ఫెస్టివల్స్కి అటు ఇటు ఊకే ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చేవాడిని. మా పేరెంట్స్కి ఇట్లా మమ్మీ చేసుకుంటా అని అప్పుడే స్టడీ అయిపోయినాక ఏదైనా జాబ్ చూసి. అంటే మీరు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే మీ పేరెంట్స్కి తెలుసు? ఇంటికి కూడా తీసుకెళ్ళాను, ఫెస్టివల్స్కి తీసుకెళ్ళి మళ్ళీ పడగొట్టేవాడిని. అలా వాళ్ళ ఇంట్లో చెప్పే ప్రయత్నం ఏం చేయలేదు. అంటే జస్ట్ ఏంటిదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసు వాళ్ళ పేరెంట్స్ కాలేజ్కి వద్దు ఇక అని జాబ్ కోసం పంపించేశారు. జాబ్ కోసం పంపిస్తే అక్కడ నుండి ఈమె ఇక నాకు జాబ్ వద్దు ఏమొద్దు నాకు నువ్వు కావాలి, నేను నీతోనే ఉంటాను, నిన్నే చేసుకుంటాను మా ఇంటికి వచ్చేస్తే మా కాడ మా వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడి నుండి వాళ్ళు ఒక 2 daysకి వచ్చారు మా ఇంటికి వచ్చి ఇట్లా మీకు చేస్తాం అది అంటే మా పేరెంట్స్ పైన నాకు నమ్మకం లేదు, నేను వెళ్ళను నేను వెళ్ళను అని మా శృతి చెప్పింది. చెప్తే అంటే తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే పెళ్ళి ఏమైనా చేస్తారేమో అనే భయంతో నేను వెళ్ళను, నేను ఇతన్నే చేసుకుంటా, చచ్చినా బతికినా ఈయనతోనే బతుకుతా అని చెప్పింది. చెప్పినాక సరే తీ అని మేము సరే ఆయనతోనే ఉండి మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళు వెళ్ళి దాని తర్వాత మా వాళ్ళు కూడా ఇక సరే తీ అని ఇక్కడ మా పక్కనే ఉంటుంది ఇల్లంతకుంటా అని అక్కడ మ్యారేజ్ చేశారు మాకు. మ్యారేజ్ చేశాక ఇక తర్వాత మ్యారేజ్ అయినాక తెలిసింది వాళ్ళు మాకు రిలేటివ్ అవుతారు. అంటే మ్యారేజ్ అయినాక పోలీస్ స్టేషన్స్ అవి ఇవి ఉంటాయి కదా, అక్కడ
ఇక మా రిలేషన్స్ వాళ్ళు వస్తే ఇద్దరు మేజర్సేనా? ఇద్దరు మేజర్స్ అప్పుడే మ్యారేజ్ చేసుకున్నాను. అయితే అక్కడికి వచ్చాక తెలిసింది అన్నట్టు మాకు వాళ్ళు రిలేటివ్ ఇట్లా మా బాబాయ్ వాళ్ళ బాంబార్ది కూతురు అని తెలిసింది అన్నట్టు నాకు. తర్వాత వాళ్ళు కూడా ఇక మనం చుట్టాలమని ఇక వాళ్ళు ఏం చేసిళ్ళు, ఇక ఇద్దరిని కాంప్రమైజ్ చేసి ఇక రిసెప్షన్ అనేది అరేంజ్మెంట్ చేసి రిసెప్షన్ చేశారు. ఇక అప్పటి నుండి మేము మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి మంచిగానే ఉంటున్నాం. ఇక నేను ఇంటికాడ ఇక కూలి పని చేసుకుంటా, అటు ఇటు వ్యవసాయం అటు ఇటు పనులకు వెళ్ళుకుంటూనే ఉంటాను. ఇక్కడ తర్వాత ఆమె జాబ్ చేసేవారా? లేదు, ఏం చేయలేదు. పెళ్లి తర్వాత నేను క్యాటరింగ్స్ వంటలు చేసుకుంటా ఆమెను పోషించేవాడిని. అట్నే ఆమెకు ఇక డిగ్రీ కూడా కంప్లీట్ కాలేదు. డిగ్రీ సెకండ్ ఇయర్లో అయింది మా మ్యారేజ్. ఆమెను స్టడీ కూడా కంప్లీట్ చేయించాను. నేను కూడా ఎగ్జామ్స్ రాసుకుంటా, తనని కూడా చేయించుకుంటా, ఇంటికాడ క్యాటరింగ్స్ అవి చేసుకుంటా ఆమెను పోషించేవాడిని. మాట ఇది ఇంత వర్కౌట్ అవుతుందని ఇక్కడ హన్మకొండకి అక్కడికి అమలు పని చేయడానికి వేరే మా రిలేషన్ వాళ్ళు చెప్తే అక్కడికి పోయి అక్కడ కూడా ఒక 1 year దాకా ఉన్నా. 1 year అక్కడ పని చేసుకుంటా ఆమెను మంచిగా చూసుకున్నా. అప్పుడు మాకు పిల్లల మీద అంత ఆసక్తి లేదు. ఇక చిన్న పిల్లలు ఇక కొంచెం చిన్న ఏజే కదా ఎందుకని అప్పుడు ఇక లైట్ తీసుకొని ఉంచుకున్నాం. ఇక తర్వాత ఇక మాకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ద్వారా దళిత బంధు, మేము ఎస్సీ మాదిగా ఇద్దరం సేమ్ క్యాస్ట్. ఇక మాకు హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ మాది. అక్కడ ఇక దళిత బంధు కోసం ఇట్లా కొత్త వివాహం చేసుకున్న వారికి కూడా ఇస్తున్నారంటే మేము హన్మకొండ నుండి ఇంటికి ఇక పూర్తిగా అక్కడ నుండి వచ్చేసాం. వచ్చాక దానికోసం అప్లై చేస్తే అది మాకు రేషన్ కార్డు లేదని రాలేదు. తర్వాత ఏం జరిగింది, అట్నే ఉన్నాం. ఇక ఇంటికన్నా పని చేసుకుని ఉండడానికి తను కన్సీవ్ అయింది. తను కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్ అయితే ఇక మా ఇంటికాడ మా అమ్మ కూడా హెల్త్ కండిషన్ నడుము నొప్పితో బాధపడుతుంది. తను చూసుకోలేదు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పడగొట్టి ఇక మంత్లీ చెకప్ చేసుకుంటా, మంచిగా చెకప్ చేయించుకుంటా, మంచిగా చూపెట్టుకుంటూనే ఉన్నా. ఇక ఫస్ట్ మంత్ కంప్లీట్ అయ్యి సెకండ్ మంత్ ఇక పోయే వరకు ఇక చెకప్కి పోతే ఇక మాకు ట్విన్స్ 2 కౌల పిల్లలు ఉన్నారని తెలిసింది. 2 కౌల పిల్లలు ఉన్నారని తెలిసాక వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రాబ్లం ఏం లేదు కదా, అందరూ కలిసి వాళ్ళ ఇంటికాడనే ఉంటున్నాం. మేము అందరం కలిసి హాస్పిటల్కి చెకప్ కానీ ఇతను జాగ్రత్తగా వాళ్ళ ఇంటికాడ, ఇక మా ఇంటికాడ పరిస్థితులు మంచిగా లేవని వాళ్ళ ఇంటికాడ ఉంచుకుంటా చూపెడుతుండగా ఇక ఆమెకి 1 month అయిపోయినాక ఇక చెకప్కి పోతే ఇట్లా మీకు 2 కౌల పిల్లలు ఉన్నారంటే ఇక తను బక్కగా ఉందని అప్పుడే భయమైంది నాకు. అంటే కొంచెం హెల్తీగా బక్కగా ఉంది ఎట్లా అని భయమైంది. ఇంటికి వెనక్కి మా అత్తమ్మ వాళ్ళు డిస్కషన్ చేస్తే ఇక ట్విన్స్ ఇట్లా అని చెప్తే ఇక వాళ్ళు కూడా అందరం సంతోషపడి సరే అయితే మరి ఉంచుకున్నాము ఎట్లా అంటే ఇక ఉంచుకున్నాం, ఎట్లయితే అట్లా దేవుడు మనం ఉన్నామని ఇక ఉంచుకొని అట్లనే ఇక 5 months దాకా అన్ని చెకప్లు చేసుకుంటా, మంచిగా అన్ని మంచి ఫుడ్ పెట్టుకుంటా, టైం టు టైం హాస్పిటల్కి పెట్టుకుంటా, చెకప్ తీసుకోకుండానే ఉన్నా. ఇక మధ్యలో 5 months అప్పుడు ఆమెకు శ్రీమంతం కూడా మా వాళ్ళ ఇంటి దగ్గరనే మంచిగా గ్రాండ్గా శ్రీమంతం కూడా తనకి చేయించిన. ఇక అట్లా ఆ వేళ జరుగుతున్నాయి. నేను వాళ్ళ ఇంటికన్నా ఇక 7 months అప్పుడు ఇక పోయినా. ఎందుకు నేను 9 months అవుతుంది దగ్గర ఉండాలి, ఎట్లుంటుందో 2 పిల్లలు కానీ 7 months అన్నప్పటి నుండి వాళ్ళ ఇంటికాడ ఉండడం స్టార్ట్ చేసిన. మీరు కూడా ఇంకా వాళ్ళ ఇంటికాడ ఉండి అక్కడనే ఆ ఊర్లోనే పనికి మా బామ్మరితోని వాళ్ళ పెద్దనాన్న కొడుకు తను మా బామ్మరి 2 ఉంటారు. వాళ్ళతోనే పనికి ఇక పొలం పనులకు కానీ అటు ఇటు వెళ్ళకుండా చూపెట్టాను. క్యాటరింగ్ అంటే ఇంకా అప్పుడప్పుడునే మీకు పని దొరుకుతుంది అనుకుంటా. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఏమన్నా పుట్టినరోజులు అలా ఉన్నప్పుడే దొరుకుతుంది. అంటే మీకంటే సెపరేట్ క్యాటరింగ్ ఏది లేదు కదా, వెళ్ళి వర్క్ చేసుకుంటాం. ఏమన్నా చిన్న వంటలు వండేటివి ఉంటే కూడా వండేస్తాం. అట్లా పని చేసుకుంటాం. మా బాంబర్లతో వెళ్ళి హాస్పిటల్కి పెట్టుకుంటాం. ఇక ఒక రోజు ఇక మా ఇంటికి నేను ఇక మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి పోయినప్పటికీ ఆమెకి 8 months ఇక కంప్లీట్ అయ్యే ఇంకొక 2 days అయితే 9 పడతాయి. 9 పడితే అప్పుడు ఏమైంది, ఇక నేను ఇంటికి వచ్చి అక్కడికి వెళ్ళినాక ఆమె ఇక అన్నం తిన్నది మధ్యాహ్నం టాబ్లెట్స్ వేసుకొని ఇక 4:30 వరకు ఇట్లా సైడ్కి వండుకున్నాము. ఇట్లా వండుకునేసరికి నేను అప్పుడే జస్ట్ కొంచెం అన్నంలో చేయి పెట్టినా ఆమె ఇట్లా వండుకునేసరికి పిల్లలు ఇక్కడ కడుపులో ఉన్నవి ఇట్లా ఎక్కచ్చిల్లు అన్నట్టు. 2 పిల్లలు బక్కగా ఉన్నాయి, తట్టుకోలేక పెరుగుతున్నారు కదా, 9 months దగ్గరికి వస్తున్నాయి. ఈ పిల్లలు ఇక్కడ ఎక్కచ్చుతో ఆమెకు బాగా బీపీ పెరిగి ఇక ఫిట్స్ వచ్చింది అన్నట్టు. నోట్లోకి వెళ్ళి తొందరగా నేను ప్లేట్ అక్కడ విసిరేసి తొందర వచ్చి కాళ్ళు చేతులు ఇట్లా స్పర్శ రావడానికి ఇక ట్రై చేసిన. ఫిట్స్ లేదా ఆమెకు కొంచెం మోసా లాంటిది, కొంచెం బాగా వీక్గా ఉండేది. ఆమెకు చలికాలం వస్తే కొంచెం తుమ్ములు కానీ కొంచెం శ్వాస అప్పుడప్పుడు కొంచెం బాగేం లేదు,
ముస అనేది కూడా లైట్గా ముస అనేది కొంచెం ఉండేది. ఇక తర్వాత ఇక ఫిడ్స్ అట్లా వచ్చింది. తొందర ఇట్లా ఇట్లా చేతులు కాలని ఒక 25 మినిట్స్ వరకు ఆమెకి స్పృహ వచ్చింది. స్పాట్లో తొందరగా మా ఫ్రెండ్ వాళ్ళ కార్ రప్పించి తొందర మళ్ళీ ఆమెకు రెగ్యులర్గా చూపెట్టి హాస్పిటల్కి తీసుకున్నాం. ఏ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడానికి చీకటి అయింది. ఇక మళ్ళీ పోయే దారిలో మళ్ళీ స్పిడ్స్ వస్తే ముగ్గురికి చనిపోతారు. మళ్ళీ ఒకవేళ పోయినా కూడా సివిల్ హాస్పిటల్లో ఎవరు పట్టించుకోరు అని ఇక వరంగల్ కానీ హైదరాబాద్ కానీ తీసుకోకుండా డైరెక్ట్గా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయే సమయంలోనే ఆమెకి ఇక పోయేటప్పుడే 5-6 టైమ్స్ వాంతింగ్ చేసుకున్నది కార్లోనే. ఇక ఎట్లుంటుందో అని మస్తు ఏడ్చుకుంటూనే పోయినా. అక్కడికి పోయి తొందర పోయి మేడం చూపెట్టుతూనే ఆమె బీబీ తక్కువడానికి బీబీకి కొంచెం ఫిడ్స్కి ట్రీట్మెంట్ చేసి ఇక ఈమెకు బాగా డేంజర్ ఉంది, తొందరగా ఈమె డెలివరీ చేయాలి, లేకపోతే ఆమె బ్రతకదని చెప్పింది. అయ్యో ఇట్లాంటి సరే నేను ఇక్కడనే చేస్తా అని చెప్పింది. సరే చేయను మేడం. ఆమె ఏమన్నా అంటే ఫిడ్స్ వచ్చింది కాబట్టి ఆమె ఒకవేళ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను డెలివరీ చేస్తుంటే 2 కౌల పిల్లలు కదా, డెలివరీ చేస్తుంటే ఫిడ్స్ మళ్ళీ వచ్చింది అనుకో అసలు ఇక కాదు, మనతోని కాదు, ఏ డాక్టర్తో కూడా కాదు. కాకపోతే మీరు మాకు ఎలాంటిది ఏమైనా కూడా రెస్పాన్సిబిలిటీస్ మేమే మేడం అని మాకు ఒక సంతకం చేయండి, మాకు వీడియోలు తీసుకుంటే మాకు అని మేడం వాళ్ళు ఇక్కడ జమ్మికుంట సప్తగిరి వాళ్ళు చెప్పారు. సరేలే మాకు దేవుడు ఉన్నాడు, మేము ఉన్నామా, ఏం చేసినాం, మా మామయ్య గారు మేము అడ్వాన్స్ కట్టేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మేడం అని. సర్జరీ చేయడానికి అవ్వదు. సర్జరీ చేసేందుకే మాకు మధ్యలో ఫిడ్స్ వస్తే మళ్ళీ చనిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ కాదు, మీ సంతకం పెడితేనే మేము చేస్తాం అని వాళ్ళు అట్లా ఆర్గ్యూ చేస్తే సరే మా అదృష్టం ఎట్లా ఉందో అట్లా జరుగుతుందని మేము ఏం చేసినాం, సరే మేడం అని సంతకాలు మామయ్య నేను పెట్టేశాక ఇక దేవుని దేవాల మా పిల్లలు 2 ఆడపిల్లలని చెప్పారు. ఇక చెప్పాక అప్పుడు వాళ్ళు కొంచెం 2 కాబట్టి 1.5 పుట్టారు. ఈ వెయిట్ తక్కువ పుట్టారు కాబట్టి వాళ్ళని బాక్స్లో వేరే హాస్పిటల్కి స్పాట్లో షిఫ్ట్ చేసాం. అలా జాయిన్ చేయించాడు ఆడనే ఉన్నాయి. ఇక మా వైఫ్ గారు ఒక 1.5 అవర్లోనే స్పృహకు వచ్చి ఏం కాదు ధైర్యంగా ఉన్నాను ఆమెకు చెప్పిపోయి ఇక పిల్లల కాడ అక్కడ చూసుకుంటా ఇక్కడ చూసుకుంటా అట్లనే 4-5 డేస్ అవుతుంది. 2 హాస్పిటల్లో ఉన్నారు. ఇక నా పాపల దగ్గర నేను అక్కడ ఏడ్చుకుంటా ఏంది నా పరిస్థితి అని ఏడ్చుకుంటా ఇక్కడ తిరుక్కుంటా ఇక అక్కడ మెడిసిన్ ఇక్కడ మెడిసిన్ కట్టుకుంటూనే ఇక ఉన్నాక ఏమైంది ఇక డిశ్చార్జ్ అక్కడ చేసుకొని ఇక మళ్ళీ అక్కడ చేసేలోపు కూడా కొంచెం మా మామయ్యకి నాకు కొంచెం మధ్యలో ఇక నువ్వు కట్టాలి అంటే 2 పుడితే 2కి పెడతామా, 3 పుడితే 3కి పెడతామా, మీ పిల్లలకు నువ్వు ఒక్కరు పెట్టి నేను ఒకటి వివాదాలు జరిగినాయి. ఈడ మనీ కట్టిన ఈడ కూడా నేను ఈ బిడ్డలకు ఇచ్చిన నా బిడ్డ కాడ నువ్వు పెట్టు అని కొంచెం ఈ వివాదాలు జరిగినాయి. సరే అని అన్ని సర్దురకపోయి ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినాక ఒక 2 డేస్కి ఆమెకు కొంచెం తలకాయ నొస్తుంది, మమ్మీ తలకాయ నొస్తుంది అంటే సరే రేపు పొద్దున ఉగాది పండుగ రేపు బోధం తీయి అని చెప్పేసింది వాళ్ళ మమ్మీ. సరే ఊకోరా కొంచెం అని ఇక రేపు మార్నింగ్ తీసుకెళ్తాను తీ అని నేను కూడా సర్ది చెప్పి ఊకున్నా. ఇక బాగా తలకాయ నొస్తుంది అంటే ఆమె వెనస్డే రోజు మార్నింగ్ 4:30కి 3:30 కల్లా చనిపోయింది. ఉగాది రోజు March 22 పిల్లలు పుట్టిన థర్డ్ డే కాదు 8 డేస్ అవుతుంది. 8 డేస్కి చనిపోయింది అన్నట్టు. ఆ పిల్లలు మీ దగ్గర ఉన్నారా అట్లీస్ట్ ఆ 8 డేస్ అన్నా? ఉన్నారు, మామ దగ్గరనే ఉన్నారు. అంటే 4 డేస్ హాస్పిటల్లో ఉన్నారు, జస్ట్ 4 డేసే అమ్మ దగ్గర ఉన్నారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిపోయాక పిల్లల్ని ఫస్ట్ వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ అమ్మకు చూపెట్టి తర్వాత ఇంటికి తీసుకొచ్చినాక 4 డేస్ 3వ రోజు ఇక మంగళవారం ఇక మంచిగానే పాలు తాగకుండా మంచిగానే ఇక నేను కూడా మా అమ్మ నాన్న మేము ముగ్గురం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి మంచిగా జాగ్రత్తగా చూసుకొని ఆమెకు పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నాయి. ఈ బుధవారం మా అమ్మ వాళ్ళు వెళ్ళి ఈ మంగళవారం నైట్ తను నాతోని మెడిసిన్ వేసి కొంచెం తినబెడతాము వాంతింగ్ చేసుకున్నది. ఆమెకు ఏమవుతుందో లోపల తలకాయ వస్తుంది అంటే పొద్దున ఈ రాత్రి కొప్పుక పట్టుకో రేపు మార్నింగ్ తీసుకెళ్తాం రా హాస్పిటల్కి అని చెప్పేసినాం. సరే అని ఇక ఆమెకు అన్నం తినబెట్టి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టిన. ఇక ఆమె నా చేయి పట్టుకొని నా దగ్గర ఉండి నాకు అంత ఎట్నో అవుతుంది మంచిగా అనిపిస్తలే అని చెప్తే సరే అని ఆమె దగ్గర ఇప్పుడు 3 months నుండి ఆమె దగ్గర వండుకుంటా, నిద్ర ఆగారం లేకుండా చూసుకుంటా. నైట్ ఎటు పోతే వాష్రూమ్కి వెళ్తే ఆమెతో
తోడుగా పోయి ఉన్నా. ఆ రోజు 2 o'clock దాకా తన దగ్గరనే వండుకుంటా ఉండి ఏం చేసిన, 2 గంటలకు పోయి ఇక కింద మా పక్క రూమ్లో పడుకున్నా. ఆమె 3:30కి లేచి పిల్లలకు పాలు ఇచ్చింది. ఇట్లా కుర్చీలో కాసేపు కూర్చొని ఇట్లా ఊగుకుంటా ఉన్నది. అమ్మ నాకు తలకాయ వస్తుంది అమ్మ అంటే, వాళ్ళ అమ్మ కొద్దిసేపు పడుకోరా అని చెప్పిందట. ఆమె ఏం చేసింది, ఇట్లా చేయి పెట్టుకొని పడుకున్నది. ఇట్లా చేయి పడుకొని కథం అంటే ఫిట్స్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది ఆమెకు. ఫిట్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది కదా పక్కన. తెలిస్తే కానీ ఇన్ని రోజులు మేము ఆమెతో ఇన్ని రోజులు ఉన్నా మేము ఆ ఒక్క 2-3 hours మేలుక లేకుండా అయింది మాకు. ఎవ్వరికి మతి మరుపు అయినట్టు అయిపోయింది మా అందరికి. మేము అందరం ఉన్నాం అక్కడనే, మా మామయ్య, మా అత్తమ్మ, మా బామ్మ, మేము అందరం ఉన్నాం. ఆమెకు పడుకొని ఫిట్స్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది, మాకు ఎవరికి కనబడలేదు. మేము లేచే వరకు ఇక లేదు. అయితే ఇక నేను పొద్దున్నే 5:30 లేచి మా బామ్మర్ది నేను పొలం దగ్గరికి వెళ్ళి మోటార్ వేసినాను. వచ్చే వరకు మా పెద్ద బామ్మర్ది కాల్ చేసి ఇట్లా చెల్లెలెత్తలేదా అంటే తొందర ఉరికొచ్చినాం. అప్పటికే డాక్టర్ వచ్చింది. ఆమె వచ్చి ఇక పజిల్ అవన్నీ చూసుకుంటూ చేసింది. ఇక తొందర మళ్ళీ అంబులెన్స్ కాల్ చేసి ఏడ్చుకుంటేనే అంబులెన్స్ కాల్ చేసి చేతులు కాళ్ళు మళ్ళీ స్పర్శ రావడానికి మళ్ళీ మా బాబా నేను బాగా ట్రై చేసిన. ఆ కార్లో మళ్ళీ ఎక్కించి కొంచెం వాళ్ళ బస్ స్టాండ్ దగ్గరికి ఓడుతూనే అంబులెన్స్ వచ్చింది. దాంట్లో ఎక్కిచ్చేసాక అప్పటికి బ్రతికే ఉన్నారా? బ్రతికి ఇక ఆల్రెడీ చేతులు కాళ్ళు బిగుసుకుపోయినాయి. ఇట్లా పడుకొని ఉంది. అట్లా పడుకున్నామని తీసుకొని పోయి ఇక అట్లా ఏమన్నా కొంచెం ఏమన్నా ఉన్న ప్రాణంతోనే ఉన్నా అని బాగా ఆశ పెట్టుకొని పోయినాం. ఆడికి పోయినాక అతను ఇట్లా ఆక్సిజన్ పెట్టి ఇట్లా అంటే ఇక ఆమెకు ఆల్రెడీ ఇక చనిపోయింది. ఇక మాకు తెలియదు ఆ విషయం. మేము అయినా కూడా ప్రయత్నం చేయండి సార్ అన్నా కూడా వాడు ఒక 4-5 times చేసిండు. ఇక వాళ్ళ డాక్టర్కి సార్ ఇది పరిస్థితిని కాల్ చేసింది, చనిపోవచ్చు అని చెప్పింది. డైరెక్ట్ చనిపోయిందని చెప్పింది. ఇక నాకు ఇట్లా అనుకుని ఉంటుంది. ఇక నా వల్ల కాకుండా డైరెక్ట్ అంబులెన్స్లోకి వెళ్ళి కింద దునికి ఇక నేను కింద వండి పొరుకుంటే ఇక మస్తు. ఇక నాది లవ్ మ్యారేజ్ కదా, ఇక బాగా ఇష్టపడి చేసుకున్నాను. ఇక బాగా ఏడ్చుకుంటూ అట్లనే ఏడ్చుకుంటూనే ఇక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక అక్కడ మనం బల్ల మీద వేసి ఇక అందరూ ఏడ్చుకుంటూ మా మమ్మీకి అందరికి కాల్ చేసి ఫ్రెండ్స్కి కాల్ చేసిన అందరు వచ్చారు. ఇక అట్లనే ఇక ఏడ్చుకుంటూనే ఉన్నా. ఇక ఇక వాళ్ళు అంటే మా వైఫ్ కదా, మరి మీ వైఫ్ని మీ దగ్గర పెట్టుకుంటావా లేకపోతే మమ్మల్ని ఇక్కడ దానం చేసుకోమంటావా అంటే లేదు నా వైఫ్ నేనే చేసుకుంటా అని తీసుకొని పోయినా. మా విలేజ్కి తీసుకొని పోయి అక్కడే ఇక 10 days కార్యక్రమం మొత్తం ఇక చనిపోతే ఇక నేనే చేసుకుంటా, నా భార్య నా రక్తం కదా అని ఇక తీసుకొని మా ఇంటికి తీసుకెళ్ళి అక్కడనే ఇక 10 days 1 day నుండి 10 days దాకా మా పిల్లల్ని కూడా తీసుకుపోయినా ఆమెతోనే చనిపోయినతోనే. ఇక తీసుకొని పోయి ఆ 10 days కార్యక్రమం మొత్తం చేసిన. అప్పటికి ఇంకా అసలు అంటే తల్లి చనిపోయిందని నా పిల్లలకి తెలియదు కదా. ఇక వాళ్ళకి 2 daysకే ఫీవర్ వచ్చింది. 2 daysకే ఫీవర్ వచ్చింది. అయినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక చూపెట్టి మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చాక ఇక వాళ్ళకి ఎట్లా మా పరిస్థితి ఇట్లా అయిందని ఇక రోజంతా ఇక 10 days ఏడ్చుకుంటూనే గడిపేసిన. ఇట్లా నా పిల్లల భవిష్యత్తు ఏంది, నా కథ ఏందని ఏడ్చుకున్నా. మా అమ్మ పరిస్థితి ఇట్లా అని ఏడ్చుకుంటూనే ఉన్నా. ఇక అయిపోయినాక 11 days అట్లా అయిపోయాక ఇక వాళ్ళకి 21st దగ్గరికి వస్తుంది. 21st మా అత్తమ్మ వాళ్ళు వచ్చి మేము 21st చేస్తామని తీసుకొని వెళ్ళినాక ఇక చేసిళ్ళు. ఇక వాళ్ళు ఇంట్లో మందం చిన్నగా మాకు చుట్టూ ఉంది కదా, చుట్టూ అనేది ఉంటుంది. ఇక చేశాక ఇక వాళ్ళకి కొంచెం వాళ్ళది మూలారాశి అన్నట్టు మంచి నక్షత్రం కాదట. ఇక వాళ్ళకు కొంచెం అయ్యగారు అన్నాడు శాంతి పెట్టేయాలని చెప్తే ఇక మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి నుండి మా పాపల్ని ఇలా సిరిసేడ్ అని ఉంటుంది అక్కడ శివాలయం తీసుకొచ్చి అక్కడ వాళ్ళకు ఒక 30,000 ఇచ్చి 25-30,000 ఇచ్చి వాళ్ళకి మంచిగా పూజ చేయించి వాళ్ళ మీద ఎలాంటి అంటే తల్లి ప్రేమ అనేది పోదు కదా, ఎలాంటిది ఆశపడకుండా మళ్ళీ ఆ యాగం చేయించి వాళ్ళు మంచిగా ఉండాలి అని అది కూడా చేయించి మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. ఇక అది అయిపోయాక 1 month కార్యక్రమం ఇక్కడ మాకు కాళేశ్వరం అని ఒకటి ఉంటుంది. అక్కడికి కూడా మా అత్తమ్మ వాళ్ళని ఒక 20 మంది, మేము ఒక 10 మంది మేము పోయి అక్కడ కూడా 1 month ఆమె గ్రాండ్గా 1 month బొక్కలు కలిపి ఒక నదిలో బొక్కలు కలిపి మంచిగా చేసి ఇక వచ్చాక
ఎప్పటి నుండి మా అత్తమ్మ వాళ్ళు ఇక మా పాపల్ని ఇక నేను పంపడం వాళ్ళు చూసుకుంటూ అట్లనే జరుగుతుంది. ఇక 3 మంత్స్కో 4 మంత్స్కో అంటే మేము పోతా 3 మంత్స్కో 4 మంత్స్కో పోయి మేము మా పాపల్ని దాదుకుంటామంటే వాళ్ళు పంపలేదు. మేము దాస్తాం, మేము చూసుకుంటామని అట్లనే ఇక అదే చేసుకుంటూ వచ్చి. మీ పేరెంట్స్ ఎక్కడుంటారు? మీతోనే ఉంటారు? మాతోనే ఉంటారు. అంటే ఎక్కడ, ఏ ఊర్లో? మాది పాతర్లపల్లి, ఇక్కడ ఇల్లంతకుంట మండలం. అక్కడే మీతోనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు ఇద్దరు అమ్మ నాన్న? అమ్మ ఇక ఓల్డ్, అమ్మకు స్పెయిన్ నడుము నొప్పి, అమ్మ పని చేయదేమో, నాన్న కంప్లీట్ బెడ్ రెస్టా? కంప్లీట్ బెడ్ రెస్ట్. ఇంట్లో మందం చేసుకుంటుంది, వంట అవి ఇవి చేసి పెడుతుంది. ఇక నాన్న కూలి పని చేసుకుంటా, రోజుకు 300-400 పనికి వెళ్తాడు. ఇక మీరు క్యాటరింగ్? మేము క్యాటరింగ్ స్టడీ డిగ్రీ చేసుకుంటా, డిగ్రీ డిస్కంటిన్యూ అది చేసుకుంటా ఇక చేసేవాడిని. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు? పిల్లలకి అత్తమ్మ అప్పటి నుండి 4-5 అప్పటి నుండి అత్తమ్మ వాళ్ళ దగ్గరనే ఉంటున్నారు. అత్తమ్మ వాళ్ళ కజిన్, అదే వాళ్ళ చెల్లబిడ్డ చెల్లబిడ్డ, అత్తమ్మ, మామయ్య వీళ్ళు చూసుకునే వాళ్ళు, మేము పంపేవాళ్ళం. అంటే ఇక మేమేం, వాళ్ళు కూడా మా దగ్గర లేవు అంటే వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళు కూడా పెట్టారు, వాళ్ళు కూడా చూసుకున్నారు, వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు. అట్లా అయిపోయింది. ఇక మొన్న అట్లా అయిపోయింది. రీసెంట్లీగా మొన్న మార్చిలో, ఏప్రిల్లో ఈ 1 year కూడా అయిపోయింది అన్నట్టు. 1 year అయింది. అదే నా పిల్లలు మేము ఎట్లా అని మా పిల్లలకు మా అమ్మ తను అని తెలిసడానికి తనకంటూ ఒక గోరి కూడా కట్టించి, టైల్స్ వేసి ఒక గోరి కూడా కట్టించాను. రేపు పొద్దున మా అమ్మ ఎవరు, మా అమ్మ ఎట్లుంటుంది, మా అమ్మ ఏది అని అంటే ఇది చూపెట్టడానికి కొంచెం గుర్తుంటాయి, మెమోరీస్ ఉంటాయి అని తన కోసం ఒక గోరి కట్టించి ఆ 1 year కార్యక్రమంలో కంప్లీట్ చేసాం. సో మరి పిల్లలు అక్కడ ఉంటున్నారు కదా, మీరు దూరంగా ఉంటున్నారు, మీకేమి అంత బాధగా అనిపించదు? బాధ అనేది ఉంటుంది. అంటే మా ఇంటికాడ ఉంటలేరే అంటే నా పరిస్థితి, మా అమ్మ ఇట్లా చూసుకుంటట్లేదే, వాళ్ళు అస్సలేరా అని బాధ రోజు కుమిలిపోద్దు. ఏడ్చను. వాళ్ళ ఇంటికి పోయినా కూడా నాకు మనసును పట్టకుండా ఇక ఏడుస్తా. ఆమె అంటే తనతో అక్కడ జ్ఞాపకాలు, మెమరీస్ ఉంటాయి కదా, అడిగి పోయినప్పుడు వాళ్ళు ఇక మా పాపల్ని ఎత్తుకొని మా పరిస్థితి గిట్లా అయింది ఏందని ఏడ్చుకుంటా. రెగ్యులర్గా వెళ్తుంటారా? 1 weekకి 5 daysకి ఈ 15 days దాకా పోను. 10 daysలో పోయి వెళ్తా, 15 daysకి అట్లా ఇక వెళ్ళుకుంటూ ఇక వెళ్తే తన జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఇక అక్కడ ఏడవడం అది ఇది ఇక ఊకే పోయినప్పుడల్లా ఏడ్చుకుంటా తనతోనే ఇక తన జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. మా పాపలను ఎత్తుకొని ఇక మా పరిస్థితి గిట్లా, ఎట్లా మా బతికెట్లా, మా అమ్మ గట్ల ఉండే, వీళ్ళు ఎన్ని రోజులు, ఇప్పుడు ఎవరైనా కూడా మా 20 ఏళ్ళ బిడ్డ ఏంది, ఈ పిల్లల్ని ఎన్ని రోజులు తాగుతారు, ఎవరైనా ఎన్ని రోజులు తాగుతారు, నా పిల్లల పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, ఇట్లా మాకు ఇట్లా నరకంలో వాళ్ళు బాగానే చూసుకుంటారా లేదా ఏమన్నా గొడవలు అవుతుంటారు? చూసుకుంటారు కానీ ఇక వాళ్ళు మొన్నటి నుండి ఏంటంటే మేము ఇట్లా పెట్టినాం, మీ పిల్లల్ని మీరు తీసుకుపో, మీ పిల్లలు మీరు తీసుకుపో, మా పైసలు మేము పెట్టిన ఖర్చులు అంటే నేను పెట్టంగా కూడా వాళ్ళు మేము ఇంత ఖర్చు పెట్టినా మా పైసలు మాకు గట్టి అని తాగినప్పుడల్లా మా మామయ్య మమ్మల్ని ఊకే అంటూ ఉంటే మాకు మనసు బాగా అనిపించి అసలు ఏంది అతని దగ్గర మా పిల్లల నుంచి ఏంది ఖర్చులన్నీ నేను పంపుతున్నాను, నేను పంపని పేరు నాకు ఎందుకు, ఇది నా పిల్లల్ని తీసుకొచ్చుకుంటా అని ఇక అతనితో మొన్నటిదాకా కూడా గొడవలై నా పిల్లల్ని తీసుకోతాను నేను జాదుతా అని అతను, నేనేమో తీసుకోతాను నేను నా పిల్లల్ని చదువుకుంటా అని. నాకు ఇంత నేను కష్టపడి నేను కూలీ నాలి పని చేసుకుంటా పిల్లలకు పాల డబ్బాలు, ప్యాంపర్స్, హాస్పిటల్కి చూపెడతా అంటే నన్ను ఇట్లా పని చేయని మేము పెట్టని పేరు చేసుకుంటూ ఇట్లా చేస్తున్నాను, నా పిల్లల్ని తీసుకుపోతా అని మొన్నటిదాకా అదే గొడవలు అయినాయి. ఇప్పుడు ఎక్కడున్నారు పిల్లలు? వాళ్ళతోనే ఉన్నారు. ఒకవేళ అతను సంవత్సరం చూసుకొని ఇట్లా నేను 6 లక్షల దాకా పెట్టిన నా ఖర్చులు నాకు గట్టి అది కానీ కొంచెం ఇక డిమాండింగ్ అవి ఇవి చేస్తున్నారు. మళ్ళీ అడిగితే నేను నాకెందుకు పైసలు కావాలా, పిల్లలు కావాలంటున్నాను, పైసలు కావాలంటున్నాను, అన్నీ తనే మాట్లాడుతున్నాడు. సరే తీయని సపరేక ఓపిక పట్టుకొని పిల్లలను మనం మనీ పంపుతాం కానీ పిల్లలను జాదనం అనేది నాటే జోక్ కదా, చాలా అంటే చాలా ఇబ్బంది. తల్లి లేకుండా పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టమైన పని. అందులోని ఆడపిల్లల్ని పెంచడం అనేది వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటే ఆ పిల్లలు అంత పెద్దగా వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకు కొంచెం మనీ మైండెడ్ వాళ్ళకు. కానీ ఇప్పుడు మీ ఇంటికి తీసుకొచ్చినా ఇప్పుడు మీరు పనికి వెళ్తారు, మీ నాన్నగారు పనికి వెళ్తారు, నా బాధ మీ అమ్మగారేమో హెల్త్ ఇష్యూస్ ఉంది, సో చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. నడిచే మాట్లాడే పిల్లలు కూడా కాదు. ఇక నాకు ఆ దేవుడు అట్లా శిక్ష చేసిండు. అసలు మా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి ఊహించుకుంటేనే అసలు
భయం అవుతుంది. అసలు నేను ఎన్ని రోజులు కూడా బతకటోని కాదు, ఇష్టపడి చేసుకున్నా కదా, అసలు తన కోసం తను లేకపోతే నేనెందుకని చాలాసార్లు ఇక మనసిరి చనిపోదామని అనుకున్నా. కాకపోతే ఇక మా పిల్లలు ఉన్నారు కదా, నేను ఇట్లా అయితే నా పిల్లలు అనాథలు అవుతారని. కానీ ఎప్పుడు అలా అనుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తల్లి లేదు, ఇప్పుడు మీరు కూడా లేకపోతే వాళ్ళు ఏమైపోతారు. అందుకే అవన్నీ ఆలోచించి గుండె ధైర్యం తెచ్చుకొని. ఆర్థికంగా ఇబ్బందులు బాగా ఫేస్ చేస్తుంటారు. చాలా అంటే చాలా ఆర్థికంగా అంటే అది చెప్పలేను. ఇటు ఆమెకు తీసుకొచ్చి హాస్పిటల్కి కానీ, అంటే మా వైఫ్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు హాస్పిటల్కి కానీ, ఆమె చనిపోతే ఆమె చనిపోయిన ఖర్చు, ఇప్పుడు పిల్లలకు వారానికి 3000 దాకా అయితే ప్యాంపర్స్, పాల డబ్బాలు అన్నీగా అయితే అవి కూడా ఇక పని చేసుకుంటా పంపుకుంటా మా అత్తమ్మ వాళ్ళు కొన్ని పెడతారు, మేము కూడా కొన్ని. మన దగ్గర ఒక 10 రోజులు లేట్ అయినా, వారం రోజులు లేట్ అయినా కూడా వాళ్ళు కూడా తెచ్చి చేస్తారు. వాళ్ళకు పెద్ద అదేం లేదు, వాళ్ళు కూడా ఆస్తిమంతులేం, వాళ్ళు కూలి చేసుకుంటూనే తింటారు. కాకపోతే మా పిల్లల కన్నా వరకు వాళ్ళకు కూడా ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. నేను పంపినా కూడా నాకు కూడా ఒక రోజు పని అనేది దొరకడం లేదు. ఆర్థికంగా ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నా, పిల్లల కోసం బాగా అవుతుంది. ఆ రోజు ఆమెకి ఫిట్స్ వచ్చిన టైంలో ఎవరొకరు ఉండుంటే బతికే అవకాశాలు ఉండుండేది. కాకపోతే అది నిద్ర మమ్మల్ని అందరినీ మబ్బ పెట్టినట్టు అయ్యి, మేమందరం 5-6 అక్కడ ఉండి కూడా మబ్బ పెట్టినట్టు అయ్యి, మాకు సోయల్ అనేది లేదు. మళ్ళీ 5:30కి లేచే వరకు ఇది పడుకొని ఉంది. పక్కింటి మా అత్తమ్మ మా వైఫ్ వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఇంతసేపు తనని ఎందుకు వండబెట్టినామని 5:30కి లేపదామన్న వరకు ఆమె లేస్తలేదు. ఆల్రెడీ చనిపోయి ఇట్లా పెట్టుకొని ఉంది, లేస్తలేదు. ఇక లేవకంట్లా తొందర అట్లా చేసినాం. హాస్పిటల్కి తీసుకుపోవడం అట్లా, ఇక చనిపోయిందని హాస్పిటల్కి అప్పుడు అంబులెన్స్లో తీసుకుపోతా అంటే అక్కడ తెలిసింది. కానీ ఇది జరిగి 1 సంవత్సరం అయినప్పటికీ మీరు ఇంకా ఒక రోజులానే ఫీల్ అవుతున్నారు. ఏది బాధ మీకు ఏమాత్రం తగ్గలేదు అసలు. కానీ ఇదే కంటిన్యూ అయితే ఎలా మరి? అంటే ఇప్పుడు పిల్లల్ని ఏది మన లైఫ్లో ఏది జరిగినా సరే మనం ముందుకు వెళ్ళాలి, తప్పదు, ఇది లైఫ్ కాబట్టి. మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసం అయినా సరే మీరు ముందుకు సాగాలి. సో మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశాలు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇంట్లో ఏమన్నా ఫోర్స్ చేస్తున్నారా? లేదు, ఫోర్స్ ఏం లేదు. కాకపోతే అంటే పిల్లల కోసం చేసుకో అని అందరు అంటున్నారు. కాకపోతే ఒకవేళ చేసుకున్నా కూడా చేసుకున్న వాళ్ళు ఎవరు చూసుకోరు. ఇది ఓల్డ్ జనరేషన్ కాదు, పిల్లల కోసం చేసుకున్న తన పిల్లలకి ఎవరు చూసుకోరు. అందుకని చేసుకోకుండా ఉండాలని అనుకుంటున్నారు. కాకపోతే చేసుకోకుండా ఉంటేనేమో ఆ బాధ, చేసుకుంటేనేమో ఇప్పుడు ఈ బాధ ఉంది. చేసుకోకపోతే పిల్లల్ని చూసుకున్నందుకు ఎవరు లేరు. మా అత్తమ్మ వాళ్ళైనా ఎన్ని రోజులు చూసుకుంటారు? ఎన్ని రోజులు చూసుకోరు. మా అంటే 1 year 2 years 3 years చూసుకుంటారు కావచ్చు. కానీ చేసుకుంటే సొంత పిల్లల్లా చూసుకోలేరు, ఎవరు చూసుకోలేరు. ఇప్పుడు ఒకవేళ ఆమె చేసుకుంటామే కూడా వచ్చినా కూడా మా అమ్మ నాన్న చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి, నా 2 పిల్లల్ని చూసుకోవాలి, 5 members చూసుకోవాలంటే ఎవరు కాదు. అది ఇక కాని పని. కాకపోతే అది ఆ దేవుడే నాకు ఇలా ఏదైనా ఒక మార్గం చూపిస్తాడని వెయిట్ చేస్తున్నా. ఇట్నే కష్టపడుకుంటా పిల్లల్ని ఆదుకుంటా ఇక. సో మీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ చాలా ఉన్నాయి అని చాలామందికి తెలుసు. ఇదంతా కూడా మీ వైఫ్ గారు చనిపోయారని, మీ పిల్లలు ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారని, చిన్న గొడవలు అవుతున్నాయని, మీకు ఎంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయనేసి. ఎవరైనా సహాయం చేయడం కానీ ఆర్థికంగా హెల్ప్ చేయడం ఏదైనా జరిగిందా? ఎవరు చేయలేదు మేడం, ఇప్పటివరకు ఎవరు ఇలాంటివి చేయలేదు. ఎవరిని కూడా మేము అడగలేదు. కాకపోతే మా వైఫ్ చనిపోయాక అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చాలా హెల్ప్ చేసి నాకు సపోర్టివ్గా ఉన్నారు. అప్పుడు సపోర్టివ్గా ఉండి 10 days కార్యక్రమానికి దీనికి చాలా హెల్ప్ చేశారు మేడం. ఓకే. సో చూసారు కదా, ఈ ఇంటర్వ్యూ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, రోజు మనం ఎంతో వృధా ఖర్చులు చేస్తుంటాము. కానీ ఎవరికైతే అవసరం ఉందో, అవసరం ఉన్న వాళ్ళకి కొంచెం డబ్బులు మనం హెల్ప్ చేయగలిగితే అది మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో ఈరోజు సాయి గారి స్టోరీ విన్న తర్వాత ఆయన చనిపోదాం అనుకున్న స్టేజ్లో కూడా కేవలం ఆ పిల్లల్ని గుర్తు తెచ్చుకుని ఆయన బ్రతుకుతున్నారు. అండ్ 2 పిల్లల్ని చూసుకోవాలి, ఈయన ఇంట్లో వాళ్ళ మదర్ని ఫాదర్ని చూసుకోవాలి, ఆయన్ని చూసుకోవాలి. సరైన జాబ్ లేకుండా ఇంతమందిని చూసుకోవడం అనేది అంత ఈజీ పని అయితే కాదు. సో మీలో ఎవరైనా హెల్ప్ చేసే స్టేజ్లో ఉన్నవాళ్ళు 100 అయినా 200 అయినా ఎంత అయినా సరే మీకు హెల్ప్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. ఫోన్పే నెంబర్, అలానే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా. మీరు ఎంత హెల్ప్ చేయగలిగితే అంత హెల్ప్ చేయండి. అండ్ నా వంతుగా ఫస్ట్ నేను చేస్తున్నాను B1 న్యూస్ తరపున. సో మీ ఫోన్పే నెంబర్ 799 5959 683 పంపించాను. సో ఇది ఎందుకు చేశానంటే, ఫస్ట్ నేనే ముందుకు రాకపోతే చూసిన ఆడియన్స్ ఎలా ముందుకు వస్తారని నాకు ఒక డౌట్ వచ్చింది. అండ్ నేను హెల్ప్ చేసే స్టేజ్లో ఉన్నాను
నేను చేసే డైలీ ఖర్చుల్లో నేను ఎంత ఇవ్వగలను అనేది నేను అంత ఇచ్చాను. అండ్ మీలో ఎవరైనా హెల్ప్ చేయాలంటే డెఫినెట్గా హెల్ప్ చేయండి. మనం చేసిన మంచి రేపొద్దున మనకి డెఫినెట్గా మంచి చేస్తుంది. మీరేమైనా ఆడియన్స్కి చెప్పాలన్నా సరే. థ్యాంక్ యూ అండి. నేను ఇక్కడికి రావడానికి కూడా మాకు మా వేరే అన్నయ్యని అడిగి కూడా వచ్చిన. అట్లాంటి పరిస్థితి నాకు, అంటే పిల్లలకి రోజు నేను పని చేస్తేనే వాళ్ళకు పోషణార్థం పాల డబ్బాలు కానీ అన్నీ కానీ ఇక్కడికి రావడానికి కూడా వేరే అన్నయ్యను అప్పడుకొని వచ్చే పరిస్థితి. అందరినీ అడిగి అప్పు అడిగి మా పాపలకు కూడా పాల డబ్బాలు కానీ అన్నిటికీ హాస్పిటల్కి అప్పు నేను ఎవరిని అడగలేని పరిస్థితిలో ఉండి ఇక్కడికి ఇంటర్వ్యూ కాల్ చేస్తే ఇక్కడికి వేరే వాళ్ళను అప్పడుకొని వచ్చే పరిస్థితి అండి నాది. ఎవరైనా సాయం చేయాలనుకుంటే చేయండి, అదే ఫైనాన్షియల్గా నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి. సో చూసారు కదా, ఎవరైనా హెల్ప్ చేయగలిగితే డెఫినెట్గా హెల్ప్ చేయండి. అండ్ అలానే ఇంటర్వ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ మీ ముందుకు మళ్ళీ మేము తీసుకొస్తాము. అంటిల్ దెన్ B1 న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి.